నమస్కారం. 2026వ సంవత్సరం తులారాశి వారికి ఎలా ఉండబోతోంది? గ్రహాలు ఏం చెప్తున్నాయి? ఈ కొత్త ఏడాది నిజంగానే సమతుల్యతను, విజయాలను తీసుకురాబోతుందా? రండి, ఈ విశ్లేషణలో మనం ఆరోగ్యం, కెరీర్, బంధాలు, ఇలా అన్ని విషయాల్లో గ్రహాల ప్రభావం ఎలా ఉంటుందో వివరంగా తెలుసుకుందాం. సరే, మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా 2026 ఓవరాల్గా ఎలా ఉంటుందో చూద్దాం. ఆ తర్వాత ఆరోగ్యం, కెరీర్, ఇంకా చదువు, డబ్బు మరియు ఆస్తులు, ప్రేమ, కుటుంబం, ఇలా ఒక్కో దాని గురించి మాట్లాడుకుందాం. చివర్లో కొన్ని ముఖ్యమైన పరిహారాలు కూడా ఉన్నాయి. సో 2026 తులారాశివారికి ఒక మిక్స్డ్ బ్యాగ్ లాంటిదన్నమాట. అంటే కొన్ని గ్రహాలు ఫుల్ సపోర్ట్ ఇస్తాయి, కానీ కొన్ని మాత్రం మన పట్టుదలను టెస్ట్ చేస్తాయి. ఫైనల్గా చెప్పాలంటే ఈ ఏడాదిలో సక్సెస్ అవ్వాలంటే మన హార్డ్ వర్క్, మన తెలివితేటలే మనకు పెద్ద ఆస్తులు. ఇక మన ప్రయాణంలో మొదటి స్టాప్ ఆరోగ్యం. అన్నిటికంటే ముఖ్యమైంది కదా. ఇక్కడొక గుడ్ న్యూస్ ఉంది. అదేంటంటే ఓవరాల్గా ఈ సంవత్సరం ఆరోగ్యం చాలా బావుంటుంది. కానీ కొన్ని సమయాల్లో మాత్రం గ్రహాలు కొంచెం కేర్ తీసుకోండి అని హెచ్చరిస్తున్నాయి. ఆ టైమ్స్ ఏంటో చూద్దాం. ఆరోగ్యం విషయంలో మనకు ఇద్దరు మెయిన్ ప్లేయర్స్ ఉన్నారు. ఒకవైపు శని. ఈయన మన లైఫ్ స్టైల్ని ఒక దారిలో పెట్టి ఆరోగ్యాన్ని ఇంకా మెరుగుపరుస్తాడు, చాలా మంచిది. మరోవైపు రాహు. ముఖ్యంగా డిసెంబర్ 5 వరకు కడుపుకు సంబంధించిన సమస్యలు, అనవసరమైన టెన్షన్లు ఇచ్చే అవకాశముంది. సో తినే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు బృహస్పతి ప్రభావం గురించి చూద్దాం. ఈయన మన ఆరోగ్యం మీద 3 వేర్వేరు ఫేజ్లలో ప్రభావం చూపిస్తున్నాడు. చూడండి, సంవత్సరం మొదలైనప్పటినుంచి జూన్ 2 వరకు అంతా బావుంటుంది, మంచి ఆరోగ్యం ఉంటుంది. ఆ తర్వాత జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో కొంచెం జాగ్రత్త అవసరం. ముఖ్యంగా మోకాళ్ల నొప్పుల్లాంటివి ఉన్నవాళ్లు అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. అక్టోబర్ 31 దాటిన తర్వాత మళ్ళీ అంతా సెట్ అయిపోతుంది. ఓకే, ఈ డేట్స్ కొంచెం ముఖ్యమైనవి. వీటిని హెల్త్ అలర్ట్ పీరియడ్స్ అనుకోవచ్చు. అంటే ఇయర్ స్టార్టింగ్ నుంచి ఫిబ్రవరి వరకు, మార్చ్ 26 నుంచి ఏప్రిల్ 19, జూన్ 8 నుంచి జులై 4, ఇంకా అక్టోబర్ 3 నుంచి నవంబర్ 14 వరకు. ఈ టైంలో కొంచెం ఎక్కువ రెస్ట్ తీసుకోవడం, మంచి ఫుడ్ తినడం లాంటివి చేస్తే చాలు. చాలా వరకు ఇబ్బందులు రాకుండా చూసుకోవచ్చు. సరే, ఆరోగ్యం సంగతి చూశాం గదా. ఇప్పుడు మన ఫోకస్ అంతా కెరియర్ ఇంకా చదువు మీద పెడదాం. ఇక్కడ స్టోరీలో 2 వేర్వేరు ట్రాక్స్ ఉన్నాయి. ఒకటి కెరీర్ గ్రోత్, ఇంకొకటి ఎడ్యుకేషనల్ ఛాలెంజెస్. ఇది ఈ ఏడాది థీమ్ని చాలా స్పష్టంగా చూపిస్తుంది. కెరీర్ పరంగా చూస్తే ఇది ఒక బలమైన సంవత్సరం. శనిదేవుడు మన కష్టానికి తగ్గ గౌరవాన్ని, ప్రశంసలను ఇస్తాడు. మన పొజిషన్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ముఖ్యంగా జూన్ 2 లోపు జాబ్ మారాలనుకున్నా, ట్రాన్స్ఫర్ కావాలనుకున్నా బృహస్పతి హెల్ప్ చేస్తాడు. కానీ ఎడ్యుకేషన్ విషయానికొస్తే ఇది కొంచెం ఫోకస్కి పరీక్ష లాంటిది. రాహు ప్రభావంతో డిస్ట్రాక్షన్స్, కాన్సంట్రేషన్ తగ్గడం లాంటివి ఉంటాయి. కానీ గట్టిగా కూర్చుని చదివితే మాత్రం ఈ అడ్డంకుల్ని దాటి మంచి సక్సెస్ సాధించొచ్చు. అంటే సింపుల్గా చెప్పాలంటే మనం ఎంత ఎఫర్ట్ పెడితే మన వర్క్ ప్లేస్లో అంత రెస్పెక్ట్ మనకు తిరిగొస్తుంది. శని ప్రభావం అంటే ఇదే. మన డెడికేషన్ని మన బాసులు, మన కొలీగ్స్ ఖచ్చితంగా గమనిస్తారు. మన కష్టం అస్సలు వృధాపోదు. ఓకే, ఇప్పుడు అందరికీ ఇష్టమైన టాపిక్కి వద్దాం. ఫినాన్సెస్ అండ్ అసెట్స్, అంటే డబ్బు, ఆస్తుల గురించి. 2026లో ఈ విషయంలో చాలా మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫైనాన్షియల్ విషయాల్లో ఇది నిజంగా ఒక చాలా మంచి సంవత్సరమని చెప్పాలి. గ్రహాలన్నీ మనకు అనుకూలంగా ఉన్నాయి, అందుకే చాలా వరకు పాజిటివ్ రిజల్ట్స్ ఆశించవచ్చు. మనకు ఈ ఏడాది 3 ఫినాన్షియల్ ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట. ఒకరు కేతువు, మనం ఎంత కష్టపడితే దానికి తగ్గట్టుగా బెనిఫిట్స్ ఇస్తాడు. ఇక బృహస్పతి, ఈయన మన సేవింగ్స్ కెపాసిటీని బాగా పెంచుతాడు, ముఖ్యంగా జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్య. ఇక శని, ఆయన వైపు నుంచి ఎలాంటి నెగటివ్ ఇంపాక్ట్ ఉండదు. సో అంతా మంచే. ఇక ప్రాపర్టీ విషయాలకొస్తే ఒకవేళ ఏవైనా లీగల్ ఇష్యూస్ ఉన్నా లేదా కొత్తగా ఏదైనా కొనాలనుకున్నా జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్య టైం చాలా పవర్ఫుల్. ఆ టైంలో ప్రయత్నిస్తే పనులు సక్సెస్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. సరే, డబ్బు, ఆస్తుల సంగతి పక్కన పెడితే ఇప్పుడు మనసుకు సంబంధించిన విషయాలకొద్దాం. ప్రేమ, కుటుంబ బంధాలు. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. లవ్ లైఫ్కి, ఫ్యామిలీ లైఫ్కి మధ్య చాలా తేడా కనిపిస్తుంది ఈ ఏడాది. చూడండి, లవ్ లైఫ్ విషయానికొస్తే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. రాహు ప్రభావంతో అపర్ధాలొచ్చే అవకాశముంది. ముఖ్యంగా జూన్ 2 నుంచి
అక్టోబర్ 31 మధ్యకాలం చాలా సెన్సిటివ్. సమస్యలొచ్చినప్పుడు తెలివిగా వ్యవహరించాలి. కానీ ఫ్యామిలీ లైఫ్ మాత్రం చాలా ఆనందంగా ఉంటుంది. బృహస్పతి దయవల్ల ఇంట్లో అంతా సామరస్యంగా ఉంటుంది. జూన్ నుంచి అక్టోబర్ మధ్యలో ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది. లవ్ లైఫ్లో ఈ ఛాలెంజెస్ ఎందుకు వస్తున్నాయో అర్థం చేసుకోవాలంటే మనం రాహు ఎఫెక్ట్ గురించి తెలుసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే ఇదొక రకమైన కన్ఫ్యూజన్, మిస్కమ్యూనికేషన్ క్రియేట్ చేస్తుంది. అందుకే బంధంలో మరింత స్పష్టత, ఇంకాస్త సహనం అవసరం. ఇక చివరిగా ఈ ఏడాది పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవడానికి ఏవైనా చిన్న చిన్న ఇబ్బందులున్నా వాటిని తగ్గించుకోవడానికి కొన్ని చాలా సింపుల్ రెమెడీస్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఇవి చాలా సింపుల్, ఎవరైనా పాటించొచ్చు. 1. పవిత్రత పాటించడం, అంటే మాంసం, మద్యం లాంటి వాటికి దూరంగా ఉండడం. 2. దయ చూపించడం, వీలైతే ఒక నల్ల కుక్కకు చపాతీ పెట్టడం. 3. కృతజ్ఞతగా ఉండటం, ప్రతి గురువారం దగ్గర్లోని గుడికి వెళ్లి బాదం పప్పులు సమర్పించడం. ఇవి మన ఎనర్జీని బ్యాలెన్స్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తాయి. సో చూశారుగా, 2026 తులారాశి వారికి సపోర్ట్ ఛాలెంజెస్ 2 ఇస్తోంది. దీన్ని బట్టి ఒక ప్రశ్న వస్తోంది. గ్రహాలు కేవలం ఒక గైడ్ లాంటివైతే మన విధిని నిజంగా నిర్ణయించేది మన ప్రయత్నమేనా? ఈ ఆలోచనతో ఈ విశ్లేషణ ముగిద్దాం.